రైట్. గాదే సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల చేసిన ఫొటోస్ ని జనసేన నేతలు ఖండించారు. వైసీపీ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి విడుదల చేసిన ఫొటోస్ సాయి కృష్ణవి కావని, నవీన్ రెడ్డివని జనసేన నేత శంకర్ అంటున్నారు. సాయి కృష్ణ మీద మీరు చూస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో గత పాలకులు గంజాయిని, డ్రగ్స్ని కూడా ఈ రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో యువత మొత్తం కూడా నాశనం చేసి పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఒక యువకుడు గాదే సాయి అనేది మిస్సింగ్ అయిందని వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. అది పోలీసు వారికి కంప్లైంట్ ద్వారానా, హైకోర్టు ద్వారానా వారు వేసుకొని వారు పోరాటం చేస్తారు. నిజంగా మిస్ అయితే మటుకి అది బాధాకరం. వాళ్ళు విచారిస్తారు, గవర్నమెంట్ చూస్తుంది. ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా డీజీపీ గారిని పిలిచి వారి సమక్షంలో సీఏ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో ఆయనకు అన్యాయం జరిగితే ఆ కుటుంబానికి మా సానుభూతి కూడా ప్రకటిస్తాం, ఇట్లాంటివి జరగకూడదని. అది ఏదైనా జరిగితే వాళ్ళకి శిక్ష పడుద్ది. నువ్వు తీసుకొచ్చి అదే గాదే సాయి, ఇగోండి ఈ ఫోటోలు చూపించి ఈ కుర్రోడే గాదే సాయి అని ఫేక్ మీడియాలు పెట్టి సాక్ష్యపత్రికలో ముద్రించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో టర్న్ చేస్తూ లేనిపోయిన నిందలు మా ప్రభుత్వం మీద వేస్తున్నారు. అరే బాబు అంబటి రాంబాబు, నువ్వు లా చదివావు, లా కోర్టు చేసుకున్నావు. ఈ ఫోటో ఎవరిదో తెలీదా? ఇది గాదే సాయి చేతిలో హత్యకాయబడ్డ నవీన్ రెడ్డి. ఈ ఫోటో తీసుకొచ్చి మా పార్టీకి అంటగడుతూ మా నాయకుడి మీద, చంద్రబాబు గారి మీద లేనిపైన అబండాలేస్తూ, అంబటి రాంబాబు గారు నువ్వు మనిషి పెరిగావు కానీ బుద్ధి పెరగలా. ఒక మాజీ మంత్రివి. మరి నీ ఇంటి మీద దాడి చేస్తే 7 గంటలు ఒక్క కాపు కులస్తుడు వచ్చి నీకు అండగా నిలబడాల. నీ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నీ భార్య, నీ కూతురు సార్ ఇటు దుర్మార్గుడు అని చెప్పారు. నీ ఆత్మ పరిశీలన చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు, నీ భార్య, నీ కూతురు గారు ఏమన్నారో. ఇలాంటి నీచమైన పనులు చేయకూడదు. ఎవరో ఫోటోలు తీసుకొచ్చి, ఫేక్ మీడియాలు తీసుకొచ్చి ఇదే గాదే సాయి రెడ్డి అని చెప్పి, గాదే సాయి కృష్ణ అని చెప్పి ఇంత అరాచకమా? మీరు చూస్తూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో గత పాలకులు గంజాయిని, డ్రగ్స్ని కూడా ఈ రాష్ట్రానికి పరిచయం చేసిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో యువత మొత్తం కూడా నాశనం చేసి పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఒక యువకుడు గాదే సాయి అనేది మిస్సింగ్ అయిందని వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. అది పోలీసు వారికి కంప్లైంట్ ద్వారానా, హైకోర్టు ద్వారానా వారు వేసుకొని వారు పోరాటం చేస్తారు. నిజంగా మిస్ అయితే మటుకి అది బాధాకరం. వాళ్ళు విచారిస్తారు, గవర్నమెంట్ చూస్తుంది. ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా డీజీపీ గారిని పిలిచి వారి సమక్షంలో సీఏ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో ఆయనకు అన్యాయం జరిగితే ఆ కుటుంబానికి మా సానుభూతి కూడా ప్రకటిస్తాం, ఇట్లాంటివి జరగకూడదని. అది ఏదైనా జరిగితే వాళ్ళకి శిక్ష పడుద్ది. నువ్వు తీసుకొచ్చి అదే గాదే సాయి, ఇగోండి ఈ ఫోటోలు చూపించి ఈ కుర్రోడే గాదే సాయి అని ఫేక్ మీడియాలు పెట్టి సాక్ష్యపత్రికలో ముద్రించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో టర్న్ చేస్తూ లేనిపోయిన నిందలు మా ప్రభుత్వం మీద వేస్తున్నారు. అరే బాబు అంబటి రాంబాబు, నువ్వు లా చదివావు, లా కోర్టు చేసుకున్నావు. ఈ ఫోటో ఎవరిదో తెలీదా? ఇది గాదే సాయి చేతిలో హత్యకాయబడ్డ నవీన్ రెడ్డి. ఈ ఫోటో తీసుకొచ్చి మా పార్టీకి అంటగడుతూ మా నాయకుడి మీద, చంద్రబాబు గారి మీద లేనిపైన అబండాలేస్తూ, అంబటి రాంబాబు గారు నువ్వు మనిషి పెరిగావు కానీ బుద్ధి పెరగలా. ఒక మాజీ మంత్రివి. మరి నీ ఇంటి మీద దాడి చేస్తే 7 గంటలు ఒక్క కాపు కులస్తుడు వచ్చి నీకు అండగా నిలబడాల. నీ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నీ భార్య, నీ కూతురు సార్ ఇటు దుర్మార్గుడు అని చెప్పారు. నీ ఆత్మ పరిశీలన చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు, నీ భార్య, నీ కూతురు గారు ఏమన్నారో. ఇలాంటి నీచమైన పనులు చేయకూడదు. ఎవరో ఫోటోలు తీసుకొచ్చి, ఫేక్ మీడియాలు తీసుకొచ్చి ఇదే గాదే సాయి రెడ్డి అని చెప్పి, గాదే సాయి కృష్ణ అని చెప్పి ఇంత అరాచకమా?